హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నేను ఏదైతే స్ట్రాటజీస్ వీడియోస్లో నేను ప్రొవైడ్ చేసిన ఈ మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ ఉందో, సో దాంతో ఒకసారి లైవ్ అకౌంట్స్లో మనకు చేసి చూపెట్టండి అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో లైవ్ చాట్లో నేను చూపిస్తున్నాను. సో కంప్లీట్గా ఏంటంటే మీరు ఏ విధంగా యూజ్ చేయాలి అని చెప్పేసి నేను స్ట్రాటజీ వీడియోలో నేను స్టూడెంట్స్కి చెప్పాను. బట్ నేను ఇక్కడ డీప్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. నేను ఎప్పుడైతే ఇక్కడ చూడండి మూవింగ్ యావరేజెస్ 2 మూవింగ్ యావరేజ్ నేను పెట్టాను కదా. సో డిఫాల్ట్ కూడా నేను స్ట్రాటజీ వీడియోలో చెప్పాను. సో మనకు ఇక్కడ ఉంది ఇది 50 ఈఎంఏ అన్నమాట. సో ఈ 50 ఈఎంఏ అనేది మనకు ఒక ట్రెండ్, అంటే మనకు ఈ 50 ఈఎంఏ కింద ఎప్పుడు కానీ మనకు ట్రెండ్ ఉంటే అది డౌన్ ట్రెండ్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఒక ట్రెండ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 50 ఈఎంఏ అనేది మనకు ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది. ఏదైతే ఇక్కడ మీకు వైలెట్ కలర్ ఉంది కదా, సో ఆ వైలెట్ కలర్లో ఉన్నదంతా మీకు ప్రాపర్గా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ ఏదైతే వైలెట్ కలర్ ఉందో ఈ వైలెట్ కలర్ ఈఎంఏ ఇది 50 ఈఎంఏ. ఈ 50 ఈఎంఏ కింద మోస్ట్ ఆఫ్ ద టైం మనకు మార్కెట్ సస్టైన్ అయిందంటే అది ఒక డౌన్ ట్రెండ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ చేసి మళ్ళీ ఒక అప్వర్డ్ డైరెక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఈ ఈ యొక్క వైలెట్ కలర్ ఈఎంఏ పైన ఎప్పుడు కానీ మనకు ఒక అప్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది మార్కెట్. సో ఒక ట్రెండ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది మంచి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇదంతా 15 సెకండ్ చార్ట్ ఇది. సో కంప్లీట్గా నేను ఈఎంఏ ఏదైతే ఉందో స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీ హెల్ప్ తోటి అకార్డింగ్ టు మళ్ళీ ప్రైజ్ యాక్షన్, ఓన్లీ ఈఎంఏ అంటే ఈఎంఏ తోటేనే కాదు. సో కంప్లీట్గా ప్రైజ్ యాక్షన్ కూడా నేను ఇక్కడ యూజ్ చేస్తాను అనమాట. సో మీరు ఓన్లీ ఇండికేటర్ బేస్ పైన బేస్ పైన మీరు ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో అలా చేయొద్దు. ఇండికేటర్ అనేది మార్కెట్ని ఫాలో అవుతుంది, మార్కెట్ ఇండికేటర్ని ఫాలో అవ్వదు. సో ఇక్కడ నేను అడిషనల్గా ఇది ఒక ఈఎంఏ కన్ఫర్మేషన్ అంతే. సో ఇక్కడ నేను మోస్ట్ ఆఫ్ ద టైం కంప్లీట్గా చూసేది మాత్రం ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషనే. సో నేను స్ట్రాటజీస్ వీడియోస్లో నేను చెప్పాను ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్ కూడా ఏ విధంగా చూడాలని చెప్పాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, అది 1 మినిట్లో, 2 మినిట్లో, 5 మినిట్లో ఈ ఈఎంఏ స్ట్రాటజీ అనేది ఏ టైం ఫ్రేమ్లోనే వర్క్ అవుతుంది. సో 5 సెకండ్స్లో యూజ్ చేయొద్దు. వీలైతే మీ క్యాండిల్స్టిక్ సైకాలజీ అనేది మీకు ప్రాపర్గా ఉంటే ఖచ్చితంగా మీరు 15 సెకండ్లో యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్గా నేను అప్వర్డ్ డైరెక్షన్కి ట్రేడ్ తీసుకున్నాను కదా. సో నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఈ క్యాండిల్ దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నాను. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి ప్రీవియస్గా ఈ అయితే ఇది మనకు రెడ్ కలర్లో ఉన్న ఈ మూవింగ్ యావరేజ్ వచ్చేసి మనకు ఈ యొక్క గ్రీన్ కలర్లో ఉన్న ఈ యొక్క మూవింగ్ యావరేజ్ని కంప్లీట్గా ఈ విధంగా క్రాస్ ఓవర్ చేసింది అకార్డింగ్ టు మళ్ళీ ఇక్కడ ప్రైజ్ యాక్షన్ మనకు స్ట్రాంగ్గా మూమెంటం కూడా ఉంది. నెక్స్ట్ సెల్లర్ లెవెల్ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో ఈ లెవెల్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తుంది, ఎందుకంటే మార్కెట్ కూడా స్టార్ట్ అయింది ఒక కంప్లీట్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లోవర్లో లెవెల్ ఉంది. ఈ లోవర్లో లెవెల్ ఆఫ్టర్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి ఒక రివర్సల్ సైన్ చూపెట్టింది. అట్ ద సేమ్ టైం మనకు మూవింగ్ యావరేజ్ నుంచి కూడా సిగ్నల్ వచ్చింది. సో ఈ రెడ్ కలర్ మూవింగ్ యావరేజ్ వచ్చేసి మనకు ఈ గ్రీన్ కలర్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ ఓవర్ చేసింది. సో అట్లాగే నేను ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్ కూడా చూసి నేను ట్రేడ్ తీసుకున్నాను, మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కంప్లీట్గా మీరు నాలెడ్జ్ ఉంటే 100%గా మీరు ఒక అడిషనల్గా ఈ యొక్క ఇండికేటర్ని మీరు యూజ్ చేసి క్యాండిల్స్టిక్ సైకాలజీని రీడ్ చేస్తూ మీరు ట్రేడ్ చేస్తారన్నమాట. సో అందుకోసమే స్ట్రాటజీస్ అనేది హెల్ప్ అవుతాయి. సో కంప్లీట్గా వితౌట్ నాలెడ్జ్ చేయొద్దు. లైవ్ అకౌంట్స్ చూసి, అలాగే సిగ్నల్స్ అని చెప్పేసి, అకౌంట్ హ్యాండ్లింగ్ అని చెప్పేసి ఇలాంటి షార్ట్ కట్స్ మీరు వెతకండి. మీరు ఎంత షార్ట్ కట్స్ వెతికితే అంత ప్రాబ్లమ్స్ పడతారు. ఖచ్చితంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా మీరు ఓన్గా డెవలప్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు దీంట్లో సక్సెస్ అనేది చూస్తారు. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, ఒక హార్డ్ వర్క్ చేయాలి. మీరు ఎక్కడైతే కోర్స్ తీసుకుంటారో అక్కడ వాళ్ళ డౌట్స్ అనేది ఖచ్చితంగా అడగాలి, డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలి. సపోర్ట్ అనేది లేకుండా మీరు దీంట్లో సక్సెస్ అవ్వలేరు. మీరు ఎన్ని కోర్సెస్ తీసుకున్నా కూడా సపోర్ట్ లేకుంటే మీరు సక్సెస్ అవ్వలేరు. జనరల్గా ఇట్లా కోర్సు కావాలని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు. నేను ముందే చెప్పాను ఫ్రెండ్స్, నేను నా యూట్యూబ్ ఛానల్ చూసినంత మాత్రాన మీరు కోర్సు తీసుకోవాలని రూల్ కాదు అక్కడ. సో కంప్లీట్గా మీకు సీరియస్గానే నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటేనే మెసేజ్ చేయండి. మెసేజ్ చేసి 2 డేస్ తర్వాత, 3 డేస్ తర్వాత, మీరు ఎన్ని రోజులు కాదు, అది 6 మంత్స్ అయినా నాకు నో ప్రాబ్లం బ్రదర్. కంప్లీట్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరైనా కూడా సబ్జెక్ట్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటేనే కదా మెసేజ్ చేసేది. జస్ట్ అలా ఊరికేనే మెసేజ్ చేసి 2 డేస్లో, 3 డేస్లో ఈ విధంగా అదే నాకు అనవసరం అది. ఎందుకు అంటే నేను యూట్యూబ్ ఛానల్లోనే మీకు కొంత నాలెడ్జ్ అనేది ఇస్తున్నాను. అంటే పూర్తిగా ఈ యొక్క నాలెడ్జ్ మీరు రియల్ అకౌంట్లో చేయడానికి ఉపయోగపడదు. ఏ యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేసిన నాలెడ్జ్ తోటి మీరు రియల్ అకౌంట్లో చేయకూడదు కూడా. సో ఎవరు సీక్రెట్స్ అన్ని చెప్పరు, ప్రైజ్ యాక్షన్ సీక్రెట్స్. సో ఒక సబ్జెక్ట్ కాబట్టి, ఒక ఫైనాన్షియల్ మార్కెట్ సబ్జెక్ట్ కాబట్టి, సో ఇక్కడ మనకి ఇది ప్రాపర్గా లాస్ అయిపోయింది. సో నేను కండిషన్స్లో కూడా చెప్పాను ఇక్కడ. ఈ కండిషన్స్లో మనకి ఇక్కడ చూడండి, నేను లెఫ్ట్ సైడ్లో మనకు ఒక లెవెల్ ఉంది. సో
సో, ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచే మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది. సో, మనకు అకార్డింగ్ టు సైకాలజీ ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ ఈఎంఏ క్రాస్ ఓవర్ గూడా జరిగింది. ఈ రెడ్ కలర్ ఈఎంఏ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ ఈఎంఏని ఇలా క్రాస్ ఓవర్ చేసింది. మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ నుంచి కూడా ఒక కండిషన్ ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఏదైతే సపోర్ట్ ఉందో అక్కడి నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఈ విధంగా మనకు అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అవ్వడం వల్ల మనకు ఈ ట్రేడ్ అనేది లాస్ అయిపోయింది. సో, నో ప్రాబ్లమ్ మనం రికవరీ చేసుకోవచ్చు. సో, ఒకటి అంటే 100% ఇక్కడ ఎవరు కాదన్నమాట. ఈ మైండ్ సెట్‌ని మీరు ఎప్పుడైతే దూరం పెడతారో ఇక్కడ లాస్ అయినా కూడా నేను నాకున్న నాలెడ్జ్‌తో నేను రికవరీ చేసుకోగలుగుతాను అన్న మైండ్ సెట్ తోటి మీరుండాలి. లేకపోతే ఖచ్చితంగా ఈ ఒక్క ట్రేడ్ ఎందుకు లాస్ అయింది? అన్ని ట్రేడ్‌లు అట్లా ఎవరికీ ఖచ్చితంగా లాస్ లేకుండా ట్రేడ్ చేయడం అంటే ఎవరి వల్ల కాదు. ఎందుకు అంటే ఖచ్చితంగా ఎంత ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా కూడా మీకు 90%, 95% మాత్రమే ఉంటుంది యాక్యురసీ. 100% ఎవరిది ఉండదు. ఎవరు కాదు ఇక్కడ. సో, ఆ 90, 80% యాక్యురసీ కోసమే మీరు ఖచ్చితంగా సబ్జెక్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. హార్డ్ వర్క్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. షార్ట్ కట్స్ వెతకకూడదు. వితౌట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేయకూడదు. సో, ఇదన్నమాట. మీరు సక్సెస్ అవ్వాలంటే ఒకే ఒక్క దారి. ఎందుకంటే మల్టిపుల్‌గా మెసేజ్ చేసి ఏ విధంగా సక్సెస్ అవ్వాలి దీంట్లో అది అని చెప్పేసి రెగ్యులర్‌గా మెసేజ్ వస్తుంటాయి. సింపుల్ మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసుకొని ప్రాక్టీస్ చేయడం, ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది దీంట్లో గెయిన్ చేసుకుంటారో మీరు అప్పుడే సక్సెస్ చూస్తారు దీంట్లో. సో, మీరు ఇక్కడ చూడొచ్చు నేను కంప్లీట్‌గా ఈఎంఏ సిగ్నల్ అనేది మనకు ముందుగానే ప్రీవియస్‌గానే ఇక్కడ ఇచ్చింది. ఇక్కడ చూడండి క్రాస్ ఓవర్ జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఒక బియరిష్ రివర్సల్ సైన్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. బియరిష్ నుంచి బయర్స్‌ని ఎంగల్ఫింగ్ చేస్తూ మనకు ఇక్కడ 2 టైమ్స్ మనకి ఇక్కడ ఒక సైన్ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ ఎంట్రీ ఇంకొంత మార్జినల్ సేఫ్టీ ఉంటే ఇంకా బెటర్‌గా ఉండు. బట్ నో ప్రాబ్లమ్ ఇది విన్నింగ్‌లోనే బుక్ అవుతది. సో, ఇక్కడ 4 ట్రేడ్‌లు తీసుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. సో, కంప్లీట్‌గా ఏంటంటే జనరల్‌గా మెసేజ్ చేసి ఎన్ని రోజుల్లో మేము పర్ఫెక్ట్ అవుతాము. అందరికి చెప్తున్నాను. రోజులు అని చెప్పేసి మీరు ముందే ఆ కైండ్ ఆఫ్ సైకాలజీని మీరు అలా పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మీకు 3 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ ఎన్ని మంత్స్ అయినా గానీ నేను దీంట్లో నేర్చుకుంటాను. అన్ని డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని ఖచ్చితంగా నేను దీంట్లో ఒక సక్సెస్‌ని చూడాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి. సపోర్ట్ తీసుకోవాలనేది మీరు మైండ్‌లో ఉంచుకోవాలి. అట్లా ఉంటేనే మీరు ఇది సెట్ అవుతది. అంతేగాని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అంటే అలా కాదిది. ఈ సబ్జెక్ట్ అనేది అలా కాదు. అలాంటి వాళ్ళ కోసం కూడా కాదు ఈ సబ్జెక్ట్. సో, అందుకోసమే ఫస్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. తర్వాత డిపాజిట్లు అనేది తర్వాత అది కొన్ని రోజుల తర్వాత అది మీకు 80, 90% యాక్యురసీ అనేది డెవలప్ అయ్యి మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత. సో, ఇక్కడ నేను లైఫ్ టైమ్ సపోర్ట్‌తో కోర్స్ ఇస్తున్నాను 1999లో. ఈచ్ వన్ క్యాండిల్‌స్టిక్‌ని ఏ విధంగా రీడ్ చేయాలి, మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ అన్నీ నేను చెప్పాను కోర్స్‌లో. సో, ఇది మల్టిపుల్ స్ట్రాటజీస్ కోర్స్ అన్నమాట. ఈ కోర్సులో నేను కంప్లీట్‌గా ఈ ఈఎంఏ స్ట్రాటజీ కూడా నేను ఇస్తున్నాను ఇక్కడ. సో, మీరు ఇక్కడ చూడొచ్చు మల్టిపుల్ స్ట్రాటజీస్ ఉంటాయి. మీకు దీంట్లో కూడా లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది. మీకు కోర్సు లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది. స్ట్రాటజీస్ కూడా లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే సపోర్ట్ లేకుండా మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై లేకుండా మీరు సక్సెస్ అవ్వలేరు. అందుకోసమే నేను స్ట్రాటజీస్ కూడా నేను సపోర్ట్ ఇస్తున్నాను. సో, మీరు ఇక్కడ చూడొచ్చు నేను చార్ట్‌లు చేంజ్ చేస్తున్నాను. ఎందుకంటే మంచి ఇండికేషన్ దొరికినప్పుడు ఆటోమేటిక్‌గా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. సో, ఈఎంఏ క్రాస్ ఓవర్ దగ్గర మనకొక ప్రైస్ యాక్షన్ దొరికితే ఖచ్చితంగా ట్రేడ్ తీసుకొని నేను చూపిస్తాను. సో, చార్ట్‌లన్నీ నేను చూస్తున్నాను. సో, డెఫినెట్‌లీగా మీరు చార్ట్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ప్రాపర్ మంచి హెల్తీ మార్కెట్ దొరికేంత వరకు మీరు సెర్చ్ చేస్తూ ఒకే చార్ట్ మీద చేయాలన్న రూల్ ఏం లేదు. సో, చాలామందికి డౌట్స్ ఉంటాయి ఆ విధంగా కూడా. సో, కంప్లీట్ స్ట్రక్చర్ ఉన్న మంచి స్ట్రక్చర్ ఉన్నప్పుడు మీరు ట్రేడ్ చేసుకోవచ్చన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు కంప్లీట్‌గా సిగ్నల్స్ ఇవ్వమని కూడా అడుగుతున్నారు. సిగ్నల్స్ ఫ్రెండ్స్ నేను చెప్తున్నా సిగ్నల్స్ అనేది ఒక స్కాము. అది మిమ్మల్ని డిపాజిట్లు చేసి మీరు చేసే డిపాజిట్ల మీద, విత్‌డ్రాయల్స్ మీద వాళ్ళకు కమిషన్ వస్తది. సో, అదొక స్కామ్ అన్నమాట. మీరు సిగ్నల్స్ ఫాలో అవ్వకూడదు. మీరు ఓన్‌గా నాలెడ్జ్ మాత్రమే డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. సిగ్నల్స్ కూడా నేను ఎంకరేజ్ చేయను. నేను ఇవ్వను కూడా ఎవరికీ సిగ్నల్స్. సో, మీరిక్కడ చూడొచ్చు కంప్లీట్‌గా నేను చేస్తున్నాను. మనకొక ఈఎంఏ క్రాస్ ఓవర్ కనిపించి మంచి ప్రైస్ యాక్షన్ సిగ్నల్ వస్తే మార్కెట్ నుంచి డెఫినిట్‌గా నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాను. సో, కాన్ఫిడెంట్‌గా ఎందుకంటే మీరు ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఒక నాలెడ్జ్ ఉంది అంటేనే మీరు కాన్ఫిడెంట్‌గా ట్రేడ్ చేయగలుగుతారు. సో, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం సిగ్నల్స్ అని చెప్పేసి మీరు షార్ట్ కట్స్ వెతికినంత మాత్రాన మీకు ఖచ్చితంగా మీరు చేయలేరు. సో, స్ట్రాటజీస్ నేను అందుకే ఎవరైతే మల్టిపుల్‌గా కోర్సెస్ తీసుకొని కూడా చేయలేకపోతున్నారో వాళ్ళ కోసం నేను స్ట్రాటజీ డెవలప్ చేశాను. తర్వాత నేను చూపెట్టాను స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ కూడా. స్ట్రాటజీ తోటి వాళ్ళు లైవ్ అకౌంట్స్‌లో కూడా ఏ విధంగా చేశారో ప్రీవియస్ దాంట్లో చూపెట్టాను. సో, కంప్లీట్‌గా
వాళ్ళు కండిషన్‌ని చదవడం మొదలుపెడతారు. స్ట్రాటజీలో నేను కొన్ని కండిషన్స్ చెప్పాను. ఒక 4, 5 కండిషన్స్. ఆ కండిషన్స్ మీరు ఫాలో అవ్వకుండా ఆ కండిషన్‌ని చదవడం మొదలుపెడతారు కాబట్టి ఆటోమేటిక్‌గా మీకు రిజల్ట్ ఉంటది. సో, స్ట్రాటజీ వల్ల వచ్చే బెనిఫిట్ అదన్నమాట. సో, దానికి కూడా కంప్లీట్‌గా ప్రాక్టీస్ అవసరం ఖచ్చితంగా. ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా అవసరం. ఏదో స్ట్రాటజీ ఇచ్చాను కదా అని చెప్పేసి అలా ఉండదు. కోర్స్ తీసుకున్నా ఏదున్నా ఖచ్చితంగా మీరు ఏది తీసుకున్నా కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది మీ వంతు మీరు హార్డ్ వర్క్ చేసి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలి. అది మీ మీదే డిపెండ్ ఉంటుంది. నేను సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే నేను నేర్పిస్తాను. నేను సబ్జెక్ట్ నాలెడ్జ్ నా వంతు నేను నా తరపున నేను ఏదైతే 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను గెయిన్ చేసిన నాలెడ్జ్ అంతా నేను కోర్స్‌లో ఇంక్లూడ్ చేశాను. అలాగే సపోర్ట్‌లో కూడా నేను ఇస్తున్నాను. లైఫ్ టైమ్ సపోర్ట్ అందుకే. మీరు ప్రతి ఒక్క డౌట్స్ అనేది క్లారిఫై అవుతేనే ఈ సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్ వస్తదని చెప్పి నేను లైఫ్ టైమ్ సపోర్ట్ ఇస్తాను. మీరొకటి గుర్తుంచుకోవాలి, నేను కోర్స్‌కి తీసుకోవట్లేదు. కంప్లీట్‌గా ఓన్లీ లైఫ్ టైమ్ సపోర్ట్‌కి మాత్రమే నేను ఇక్కడ ప్రైస్ తీసుకుంటున్నాను. సో, అలా అని చెప్పేసి కోర్సే ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అట్లా అనుకోకండి. ఎందుకంటే కోర్స్ అలాంటి 100 కోర్సులు ఇచ్చినా కూడా మీకు యూజ్ ఉండదు సపోర్ట్ లేనప్పుడు. సో, ఇక్కడ మీకు ఒక పరంగా కోర్స్ అనేది స్ట్రాటజీస్ అనేది ఫ్రీగా అన్నట్టే. బట్ నేను తీసుకునేది మాత్రం ఓన్లీ లైఫ్ టైమ్ సపోర్ట్‌కి మాత్రమే. సో, మీరు మల్టిపుల్‌గా కోర్సెస్ తీసుకునే ఉంటారు. మీకక్కడ సపోర్ట్ గూడా దొరకుండకపోవచ్చు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కూడా చెప్పారు. సో, ఒక కోర్సు తీసుకున్నా గూడా ఈవెన్ 10,000, 8,000 తీసుకున్నా గూడా మాకు అక్కడ సపోర్ట్ అనేది దొరకలేదని జెప్పేసి చెప్తున్నారు. సో, అదే ఫ్రెండ్స్ కంప్లీట్‌గా మీకు సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది యూజ్ చేయకండి. సపోర్ట్ రెసిస్టెన్స్ కాదు. ఇక్కడ మనకు కావాల్సింది మార్కెట్ స్ట్రక్చర్, క్యాండిల్స్టిక్ సైకాలజీ అదే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్. సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది వర్క్ అవ్వదు. ఎస్ఎన్ఆర్ సపోర్ట్ రెసిస్టెన్స్ అన్నా సేమే. సో, కొంతమందికి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. సో, ఆ ట్రేడింగ్‌లో మీకు మార్కెట్ స్ట్రక్చర్, క్యాండిల్స్టిక్ సైకాలజీ అనేది మీరు చూడలేరు. ఓన్లీ లెవెల్స్ డ్రా చేసుకుంటారు. లెవెల్స్ అనేది 10, 20% మాత్రమే వర్క్ అవుతాయి. సో, మిగతా టైంలో వర్క్ అవ్వవు. అదెందుకు బ్రేక్ అవుట్ అయింది. సో, బ్రేక్‌ఔట్ అయిన తర్వాత మళ్ళీ దాని యొక్క నెక్స్ట్ టార్గెట్ ఎక్కడికి ఇదంతా మీకు మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్‌లో తెలుస్తది. ఆ బ్రేక్‌ఔట్ అవుతదా? అవ్వదా? అని చెప్పేసి ఆ స్ట్రక్చర్ నాలెడ్జ్‌తో పాటు మీరు క్యాన్సిక్స్ సైకాలజీని కంబైన్ చేసినప్పుడు మాత్రమే మీకు ఆ సీక్రెట్ తెలుస్తది గానీ, డైరెక్ట్‌గా సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుంటే మీకు ఎలాంటి యూజ్ ఉండదు. లాస్ అవుతూనే ఉంటారు. అందుకోసమే ఫస్ట్ నాలెడ్జ్ డెవలప్ చేసుకోండి. ప్రాక్టీస్ చేయండి. ఒక హార్డ్ వర్క్ చేయండి. సో, అదే నేను చెప్పేది. సో, ఇక్కడ చూడొచ్చు మనకు ఈఎంఏ క్రాస్ ఓవర్ గూడా ఇక్కడ జరిగింది. ఈఎంఏ క్రాస్ ఓవర్ గూడా జరిగింది. సో, ఎట్ ద సేమ్ టైమ్ మనకి ఇక్కడ ఒక ప్రైస్ యాక్షన్ ఒక హై ఉంది గదా! ఈ హై నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ మూవ్ అవుతూ వస్తుంది. మనకు కంప్లీట్‌గా మల్టిపుల్ కండిషన్స్ దొరికాయి ఇక్కడ మనకు. మల్టిపుల్‌గా మనకు కంటిన్యూయేషన్ సైన్, ఈఎంఏ క్రాస్ ఓవర్ అండ్ ఇక్కడున్న హై నుంచి సపోర్ట్ తీసుకుంది మార్కెట్. సో, ఈ కండిషన్ చూసి నేను షూర్‌గా నేను ట్రేడ్ తీసుకున్నాను. మల్టిపుల్ ట్రేడ్స్ ఓపెన్ చేశాను. ఎందుకంటే ప్రీవియస్‌గా అయిన లాస్‌ని గూడా నేను రికవర్ చేశాను ఇక్కడ. సో, ఈ విధంగా మనకు నాలెడ్జ్ ఉంటే లాస్ రికవరీ అనేది చాలా చాలా ఈజీగా చేయొచ్చు. నో టెన్షన్ అన్నమాట. సో, నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ చూడొచ్చు మనకు విన్నింగ్‌లో బుక్ అయిపోయాయి. సో, ఈ విధంగా అనమాట. ఒకసారి మీరు టార్గెట్ అనేది మీది డైలీ టార్గెట్ హిట్ అయిన తర్వాత మీరు ఎగ్జిట్ అయిపోయి డెమోలో ప్రాక్టీస్ చేసుకోండి. ఎవరైతే నాలెడ్జ్ ఉండి లైవ్ అకౌంట్స్‌లో చేసే వాళ్ళకి చెప్తున్నాను. సో, లైవ్ అకౌంట్స్‌లో చేయాలి అంటే ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. సో, ఇక్కడ చూడొచ్చు. సో, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.